కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు కుజ ప్రభావం బాగుండలేదు. అందువల్ల కుజుడికి శాంతి చేస్తే చాలా మంచిది. ఈ సమయంలో ఆరోగ్య రుణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోండి. మీ వ్యవహారాలను మీరే స్వయంగా చూసుకుంటే కృతకృత్యులవుతారు. ఎవరి మీద ఆధారపడవద్దు. కుటుంబ సభ్యులతోనూ పెద్దలతోనూ మాట్లాడేటప్పుడు మాట తీరును జాగ్రత్తగా ఉంచుకోండి, లేకపోతే విరోధాలు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చు, ఇంట్లో ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా రిపేర్ చేయవలసి వస్తుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది. మీ పిల్లల చదువు అంచనాలు మనం ఊహించిన విధంగా ఉండదు. షష్టమ రాహు కారణంగా ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమము, శత్రువర్గ కారణంగా గో భూ లాభప్రాప్తి జరుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు కానీ, ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవారు కానీ కలహాల మూలంగా విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు తరచుగా వెళ్ళవలసి వస్తుంది, లేదా వాటిని వాయిదా వేస్తే చాలా బాగుంటుంది. ఏ పని తలపెట్టినా సరే కార్యం ఆలస్యంగా జరుగుతుంది. అసంతృప్తి, కోపం ఇవన్నీ పెరుగుతాయి. ఏకాదశి శుక్రుడు కారణంగా పుష్కలంగా కీర్తి, యత్న కార్యసిద్ధి, అర్ధలాభం, వ్యాపార లాభం జరుగుతుంది. నష్టవస్తు ప్రాప్తి జరుగుతుంది. మనం ఏ ప్రయత్నంతో పనులు మొదలెడతామో ఆ ప్రయత్నాన్ని కూడా భగవద్ అనుగ్రహం వల్ల సఫలమవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తొందర వద్దు, చాలా జాగ్రత్త అవసరం. ఫైనాన్స్ వ్యాపారస్తులకి ఇది మంచి కాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేసేవాళ్ళు బాగా చురుకుగా చేసి ఈ నెలలో అన్ని విషయాల్లోనూ చాలా తొందరగా కీర్తిని సంపాదిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా స్థిరాస్తి విషయంలో సఫలం అవుతాయి. షేర్ వ్యాపారస్తులు కొంత తొందరపాటు వద్దు. కోర్టు వ్యవహారస్తులందరూ కూడా రాజీ పడితే రేటు తప్ప లేకపోతే ఎక్కువ కాలం పట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. రుణాల విషయంలో పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. అందువల్ల ఈ రాశివారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని రోజు 27 సార్లు పొద్దున సాయంత్రం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.